ఈ ప్రజలు, ఈ జనులు నా దృష్టికి అలాగే ఉన్నారు. వారు చేసే క్రియలన్నీ నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవా వాక్కు. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకోండి. నాటి నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుతున్నది. తీసుకోవాలని 50 కొలల తొట్టి వద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకుతుంది. తెగులుతో, కాటుకతో, వడగండ్లతో మీ కష్టార్జితమంతటినీ నేను నాశనము చేసి ఉన్నాను. అయినా మీలో ఒక్కడు తిరిగి నా వద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకోండి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకోండి. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనా, అంజూరపు చెట్లైనా, దానిమ్మ చెట్లైనా, ఆలివు చెట్లైనా ఫలించకుండా పోయాయి కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదిస్తాను. ప్రియశ్రోతలు, వింటున్నారా? వారి హృదయాలు మురికి. అలాంటివారు తమ చేతులతో దేవుని కోసం పనిచేస్తే అది దేవుడు అంగీకరిస్తాడా? రక్షించబడని వ్యక్తి దేవుని కోసం చేయగలిగింది ఏదీ లేదు. చేసినా అది దేవుడు ఆమోదించడు, అంగీకరించడు. పాపము అనేది దుష్టశక్తి. దాని దుష్ప్రభావం పూర్తిగా పోవటానికి ఎంతో కాలం పట్టవచ్చు. దేవాలయము కట్టిన తర్వాత కూడా వారిలో కొందరు వెనకటి పాప కాలుష్యం నుండి పూర్తిగా బయటపడ్డట్టు లేదు. అందుకే ఈ ప్రవక్త వారిని ఈ విధంగా గద్దించవలసి వచ్చింది. దేవాలయాన్ని కట్టారు, బాగానే ఉంది, కాని మీ హృదయాలలో ఇంకా మురికి ఉంది. దాని మాటేమిటి అని ప్రవక్త వారిని నిలదీసి అడుగుతున్నాడు. దేవుని ఆశీర్వాదాలు మీకు విడుదల కావటం లేదంటే దానికి ఆటంకం మీ హృదయాలలోనే ఉంది, చూసుకోండి. పరిశుద్ధం, అపరిశుద్ధం ఈ రెండిటినీ కలిపితే దాని ఫలితం అపరిశుద్ధమే కాని ఎన్నటికీ పరిశుద్ధం కానేరదు. దేవుని వద్దకు మనఃపూర్వకంగా తిరిగి వచ్చిన మరుక్షణమే మీ ఆశీర్వాదాలు మీకు వచ్చేస్తాయి అనటంలో ఎట్టి సందేహానికి ఆస్కారం లేదు. తెలిసిందా? హృదయశుద్ధి మీకుంది, అయితే రండి, నేను మిమ్మలను దీవిస్తాను. అంతేకాని ఊరికే సణగవద్దు, గొణగవద్దు. అలా చేస్తే అది మీకే నష్టం, తీరని నష్టం. మతాచార కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయిలే అని మనస్సాక్షిని జోకొట్టి బుజ్జగించుకుంటున్నారా? నా దగ్గర ఇలాంటి భేషజాలు పనికిరావు అంటున్నాడు దేవుడు. బబులోను చెరలో ఉండగా కూడా మీకు మతం ఉంది, అది కేవలం వేషధారణ, నాటకం, బోటకం. అపవిత్రాన్ని తెచ్చి పవిత్రమైన దానికి అంటించకండి. మొత్తం అంతా అపవిత్రమైపోతుంది. పిండి ముద్దలో కొంచెం పులిపిండి పెడితే ముద్ద అంతా పులిపెక్కి పాడైపోతుందని మీకు తెలియదా? మీ హృదయాలు దేవుని ఎదుట పరిశుద్ధమై ఉంటేనే నా దీవెనలు మీకు ప్రాప్తిస్తాయి. లేకపోతే మీ గతి ఇంతే అంటూ దేవుని పక్షాన ప్రవక్త వారిని గద్దిస్తున్నాడు. మీరు క్రమంగా ఆరాధనకు హాజరవుతున్నారా? మీ బోధకుడు దేవుని వాక్యాన్ని నమ్మకంగా ప్రకటిస్తాడా? దేవుని మాట వినండి. మీ హృదయాలను దేవుని కండ్లు పెట్టుకుని చూడండి. శుచిలేని భక్తి దేవుని సన్నిధిలో నేరమవుతుంది. ఉద్యోగం ఆగిపోవడానికి కారణం మీ హృదయ స్థితే అని మీరెందుకు గ్రహించరు? హగ్గయి మాటలు తేటగా, సూటిగా ధ్వనిస్తున్నాయి. హగ్గయి లాంటి బోధకులు ఈ 21వ శతాబ్దంలో మనకు కావాలి. అలాంటి వారిని దేవుడు ఈ తరం యువతలో నుండి లేపాలి. అదే మన ప్రార్థన. ప్రియ శ్రోతలారా, గ్రహించండి. పరిశుద్ధత దేవునికి అనుకూలం, వేషధారణ దేవునికి ప్రతికూలం. ప్రజలారా, మీరు ఏం చేస్తున్నారు? మీ అర్పణలు చేతులతో అర్పించకముందు మీ హృదయం ఎలా ఉందో చూసుకోండి. హృదయశుద్ధి గలవారు ధన్యులు,
వారు దేవుణ్ణి చూస్తారు. ఈ మందిరాన్ని కట్టారు. రాతి మీద రాయి పెడుతూ కడుతూ ఉండగా మీ చేతి పని మీ హృదయ స్థితికి అనుగుణంగా ఉందా లేదా? ఆత్మ పరీక్ష చేసుకోండి. మీ కష్టార్జితమంతా పాడైపోయిందని సణుగుతున్నారా? తెగులు, కాటుక, వడగండ్లు మీ పంటలను పాడు చేసి విడిచాయి. అలా జరగనిచ్చింది నేనే అంటున్నాడు దేవుడు. మీ జీవితంలోని ప్రతి సంఘటన వెనుక నేనున్నాను. మీకు కనిపించటం లేదా? మీలో ఒక్కడూ నా వద్దకు తిరిగిరారు కాని పరిస్థితులను నిందిస్తూ అదే స్థితిలో ఉండిపోతారు. ఇదెక్కడి విపరీతం? నా క్రమశిక్షణను ధిక్కరిస్తే మరింత కఠినమైన శిక్ష మీ మీదికి రాగలదు, జాగ్రత్త అంటూ దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. ఈ మందిరానికి పునాది వేసినప్పటి నుండి జరిగిందంతా ఒక్కసారి ఆలోచించండి. వెనక్కు తిరిగి చూసుకోండి. ఎందుకిలా జరిగింది అని నన్నడగండి, చెప్తాను. మీరు పశ్చాత్తప్తులైన నిమిషం నుండే నేను మిమ్ములను ఆశీర్వదించసాగుతాను. తెలిసిందా? హగ్గయి నోట వెలువడిన దేవుని నినాదాలు 2 ఈ అధ్యాయంలో ధ్వనిస్తున్నాయి. 1 బలపడండి, 2 పరిశుద్ధులై ఉండండి. అవి గడ్డు రోజులు. ప్రజలు బీదవారు, నాయకులు నిరాశావాదులయ్యారు. అవి జాతీయ విపత్తు దినాలు అని మనం గ్రహించాలి. గుడి కట్టడం అంటే మాటలా? సంఘటిత కృషి ఉంటేనే కాని కార్యక్రమం సజావుగా జరగదు. సొలొమోను దేవాలయం భౌతిక వైభవం కాదు. ఇప్పుడు ఈ ఆలయంలో మహిమగల ప్రభువు తానే స్వయంగా వేంచేస్తున్నాడు. ఏది గొప్పది? భౌతికం నీడ, ఆధ్యాత్మికం దాని నిజస్వరూపం. వృద్ధులారా, మీరు వెనకటి చరిత్రను గురించిన కలలుగని యువతను నిరుత్సాహపరచకండి. వెనకటి బంగారు జ్ఞాపకాలు మంచివే కాని అవి నేటి అవకాశాలను దోచుకునేటట్లు మాట్లాడకండి. వెనకటి రోజుల కంటే ఇప్పుడు ఎక్కువ మహిమ. ఇది గొప్ప సవాలు. ప్రియ శ్రోతలు, అలనాటి యాజకులు చాలామంది పరిశుద్ధతను పాటించలేదు. వారి బలహీనత వల్ల సమాజమంతా బలహీనమైంది. దైవ సేవకుల ఆధ్యాత్మిక నీతి ప్రమాణాలు హెచ్చు స్థాయిలో ఉండాలి అని ఈ రోజు పాఠం మనల్ని సవాలు చేస్తోంది. ఈ రోజున దేవుని మందిరం భౌతికం కాదు, ఇది ఆధ్యాత్మిక మహామందిరం. భౌతికం ఆధ్యాత్మికానికి ఛాయారూపం. ఈ వాస్తవాన్ని మనము మరువకూడదు. భౌతికాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిజస్వరూపం సరిగా ఉంటే నీడ దాన్ని అనుసరించే ఉంటుంది. భౌతిక ఆధ్యాత్మిక అంతస్తులకున్న పరస్పర సంబంధం ఎంతో అర్థవంతమైనది. దేవునికి స్తోత్రం. ప్రజలు ప్రవక్త మాటల్లో నమ్మకముంచి దేవుని ఎడల విధేయత, గౌరవం కనపరచటం ఆరంభించినందుచేత వారి పరిస్థితులు హఠాత్తుగా అద్భుతంగా మారిపోతాయని దేవుడు మాట ఇస్తున్నాడు. వారిని శిక్షించటానికి బదులు దీవిస్తాడు. వెంటనే ఆ విధంగా చేయనారంభిస్తాడు. అలాంటి మార్పు వచ్చిన తేదీని, అందుకు కారణాన్ని గమనించండి అంటున్నాడు దేవుడు. ఈ విధంగా వారు చేస్తే దేవుని చిత్తాన్ని, ఆయన విధానాలను నేర్చుకున్నవారవుతారు. హగ్గయి గ్రంథంలోని సందేశమిదే. ముఖ్యమైన వాటికి మనం ప్రాముఖ్యమివ్వాలి. చెర నుండి తిరిగి వచ్చిన యూదులు దేవాలయ నిర్మాణం త్వరలో పూర్తి చేయవలసి ఉంది. 15 సంవత్సరాలు ఇట్టే దొర్లిపోయాయి. వారింకా దేవాలయ నిర్మాణాన్ని ముగించలేకపోయారు. వారు దేవుని పనిని ప్రక్కకు నెట్టివేసి తమ స్వంత పనులు చేసుకుంటున్నారు. హగ్గయి దేవుని ప్రవక్తగా వారికి ప్రబోధం చేశాడు. అన్నాడు, మీకు ఏది ముఖ్యమో తెలియదా? మిమ్మల్ని దేవుడు ఎందుకు చెర నుండి విడుదల చేసినట్టు? మీ స్వంత పనులు చూసుకోవడానికా? అవతల నా మందిరం పాడైపోయి ఉంది, మీరేమో మీ సొంత ఇండ్లు కట్టుకోవటంతో సతమతమవుతున్నారు అంటూ దేవుని పక్షాన హగ్గయి మాట్లాడాడు. దేవుని పని కంటే ముఖ్యమైన పని మనకేముంది? దేవుని రాజ్య నిర్మాణం మనకు స్వంత పని కంటే ఎంతో ముఖ్యం. దేవుని పనిని ఆపవద్దు, వాయిదా వేయవద్దు. అసలు ముఖ్యమైందేదో దానిమీద మనసు పెట్టాలి.
మనకు ముఖ్యమైనది దేవునికి ముఖ్యమైనదై ఉండాలి. దేవుడు తన పనిలో మనకెంతో ప్రోత్సాహమిస్తాడు, బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని నింపి దేవుని పనికి సరిపోయే శక్తినిస్తాడు. చివరికి విజయం మనదే. లోకాన్ని జయించిన ప్రభువు మన నాయకుడు. ఆయన విజయం మనదే. మెస్సీయా రాకడను గురించి, ఆయన రాజ్యాన్ని గురించి మనకెంతో నిరీక్షణ ఉంది. ఆశాభావం మన గుండెల్లో మహిమభారాన్ని అధికం చేస్తోంది. నీవు చేయవలసిన పనేదో దేవుడు నీకు చెప్పాడు, దానిని నీకు అప్పగించాడు. ఆ పనిని ఆరంభించడానికి జాగెందుకు, భయమెందుకు? ఆయన యందే అనంతమైన వనరులున్నాయి. అడిగితే ఆయన అవన్నీ మన కోసం విడుదల చేస్తాడు. నీకు అప్పగించబడిన పని త్వరగా చేసి ముగించడానికి కావలసిన ప్రోత్సాహము, ప్రోద్బలము దేవుడే అనుగ్రహిస్తాడు. దేవుడు తన దాసుల ద్వారా మనకు చేయవలసిన హెచ్చరికలు చేయిస్తాడు. దారి పొడుగునా దేవుని ఆత్మ మనలను ధైర్యపరుస్తూనే ఉంటాడు. శ్రోతలు, హగ్గయి ఒక ప్రవక్తగా మనకు ఎంతో సన్నిహితుడయ్యాడు. యూదారాజ్యానికి దేవుడు నియమించిన మంచి ప్రవక్త హగ్గయి. క్రీస్తుపూర్వం 520 ప్రాంతంలో యూదులు బబులోను చెర నుండి వచ్చిన తరువాత హగ్గయి సేవ ప్రారంభమైంది. క్రీస్తుపూర్వం 586లో యూదా బబులోనుకు చెరగొనిపోబడింది. యెరూషలేము, అక్కడి దేవాలయము బబులోను రాజు పూర్తిగా ధ్వంసం చేశాడు. కోరెషు పారసీక రాజు. అతడు ఫర్మానా జారీ చేసి యూదులు తమ స్వదేశానికి వెళ్లిపోవచ్చు అన్నాడు. దేవుడే అతనికి మంచి మనస్సిచ్చాడు. వారు స్వదేశానికి తిరిగి వచ్చి దేవుని ఆలయాన్ని పునర్నిర్మించడమే దేవుని చిత్తం. వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు. కట్టడం పని మొదలైంది. కాని దాన్ని త్వరగా ముగించలేకపోయారు. హగ్గయి వచ్చి వారికిచ్చిన సవాలును బట్టి అందరూ నడుం బిగించి పనిచేయడానికి ముందుకొచ్చారు. దేవుని ఆలయ నిర్మాణం పని చురుకుగా సాగింది. ఆలయం సగం కట్టి అంతటితో వదిలేసి వారు తమ సొంత ఇండ్లు కట్టుకున్నారు. సరంబి వేసిన ఇండ్లలో హాయిగా ఉండిపోయారు. మీ ఆస్తిపాస్తులు, మీ ఉద్యోగాలు, బతుకు తెరువు, పనులు నా పని కంటే ముఖ్యమా? నా పని మీరు చూస్తే మీ అక్కరలు నేను తీరుస్తాను గదా అని దేవుడు తన ప్రవక్త ద్వారా వారికి హెచ్చరిక చేశాడు. ప్రజలు విన్నారు. దేవుని మాట వినడానికి బుద్ధి తెచ్చుకున్నారు. జకర్యా, హగ్గయి ఇద్దరూ సమకాలికులు. దర్యావేషు రాజ్యకాలం నాటి ప్రవక్తలే వీరిద్దరు. దర్యావేషు అనే పేరుకు అర్థం మద్దతు ఇచ్చేవాడు, ఆదుకునేవాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? రక్షించబడిన తర్వాత కూడా శరీరానుసారమైన మనస్సు విశ్వాసుల్లో ఉంటుంది. అది వారి ఆశీర్వాదాలను దోచుకుంటుంది. వారు ముట్టిందంతా అపవిత్రమవుతుంది, మైలపడుతుంది. వారు చేసే మంచి పనులు కూడా శరీరానుసారమైన మనస్సు మూలకంగా అపవిత్రమవుతాయి. క్రీస్తు రక్తశుద్ధే దీనికి పరిష్కారం. దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. తప్పు చేసినప్పుడు ఒప్పుకొని పశ్చాత్తప్తులైతే ఆయన క్షమిస్తాడు. జీవితంలో ముఖ్యమైన వాటికి ప్రథమ స్థానం ఇవ్వడం ప్రభువు మనకు నేర్పిన విద్య. ఒకసారి ఒక యువకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అతడు గొప్ప ధనికుడైన అధిపతి. యేసుక్రీస్తుకు ఈ ధనవంతుడికి మనసు కలవలేదు. ప్రభువుకు దేవుని రాజ్యం ముఖ్యం. ఈ యువకునికి డబ్బు, ఆస్తిపాస్తులు ముఖ్యం. అందుచేత యువకుడు చిన్నబుచ్చుకొని అలానే వెళ్లిపోయాడు. యేసు ప్రభు ఎందుకు డబ్బును వ్యతిరేకించాడు అంటారా? అలా కాదు. విలువలెరిగి ఉండాలి. విలువగల దానికోసం విలువలేనిది వదులుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు కొండమీది ప్రసంగంలో అన్నాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెట, తుప్పు తినేస్తాయి. దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు. ఐహికమైన ధనము పరలోకానికి పనికిరాదు. ఇది అక్కడ చెల్లదు. దేవుని రాజ్యంలో విలువలు వేరు. యేసు నామమున
ఒక దీనుడికి ఇచ్చే గ్లాసెడు చల్లని నీరు దేవుని రాజ్యంలో ఎంతో విలువైనదిగా పరిగణించబడుతుంది. దేవుని రాజ్య ఐశ్వర్యం అనంతమైనది. ఇహలోక ఐశ్వర్యం తాత్కాలికం. అందులో ఆధ్యాత్మిక విలువలు లేనే లేవు. అందుకే యేసు ప్రభు మనల్ని హెచ్చరించాడు. జాగ్రత్త, సిరికి దేవునికి దాసులై ఉండడం అసాధ్యం. ఇహలోక ఐశ్వర్యం తనకు మిమ్మల్ని బానిసలుగా మారుస్తుంది. మత్తయి సువార్త 6:21 నీ ధనము ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయము ఉంటుంది. మత్తయి సువార్త 25:31-46 వరకు ప్రభువు చెప్పిన హెచ్చరిక మాటలు మనమెన్నడూ మరువలేము. ఆ రోజున యేసు కుడివైపు గొర్రెలు, ఎడమవైపు మేకలు ఉంటాయి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిన పరిచర్య నాకు చేసినట్లే అంటాడు ప్రభు. ఎడమవైపున మేకలు నిత్య శిక్షకు, కుడివైపు గొర్రెలు నిత్య జీవమునకు వెడతారు. కుడివైపు వారికి ఆధ్యాత్మిక విలువలు తెలుసు, ఎడమవైపు వారికి తెలియవు. అదే తేడా. మార్కు సువార్త 10:17-31 వరకు నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే ఆస్తియందు నమ్మకముంచకూడదు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జములో దూరటం సులభం. ఇక్కడి త్యాగానికి అక్కడ రాబోయే లోకమందు నిత్య జీవం. రోమాపత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనము పానము కాదుగాని నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము అయి ఉన్నది. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని సంఘం ఎదిగినట్లే కనపడుతోంది. అభివృద్ధి దిశగా పురోగమిస్తున్నట్లే అనిపిస్తోంది. గాని ప్రజలలో దేవుని పట్ల సమర్పణాభావం, దేవుని కోసం నిస్వార్థ త్యాగం అంతగా కనిపించటం లేదు. సంఘం వ్యవస్థీకృతమైన మతం కిందికి దిగజారిపోయింది. మతాచారాలతో తృప్తి చెంది ఊరుకుంటున్నారు. పరివర్తనశీలమైన సజీవ విశ్వాసం కనిపించటం లేదు. గుడి కట్టడం ఉంది. ఆదివారం నాడు అందరూ కూడి ఆరాధిస్తారు, పాటలు పాడుతారు, కార్యక్రమాలున్నాయి, వాటిలో పాల్గొంటారు. ప్రజలకు ఏం కావాలో వారికే తెలీదు, నాయకులకు తెలియదు. పంచాంగం ప్రకారం సంవత్సరం పొడుగున మత సంబంధ కార్యక్రమాలైతే వృత్తిరీత్యా కాపురులు యాంత్రికంగా నిర్వహిస్తారు. ఇది అచ్చం హగ్గయి కాలంలో పరిస్థితికి ప్రతిరూపంలాగా అద్దం పట్టినట్లు కనిపిస్తోంది. యేసుక్రీస్తు యొక్క శరీరమైన సంఘం సర్వతోముఖంగా పరిపక్వత దిశగా ఎదగటం లేదు. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునే రూపాంతరీకరణ అనుభూతి సంఘాలకు కలగాలి. తలలు లెక్కించుకోవటంతో తృప్తిపడి ఉండడం సంఘానికి మేలు కాదు, కీడే కలగటానికి కారణమవుతుంది. స్థానిక సంస్కృతి సభ్యతలతో రాజీ కుదుర్చుకొని సరంబి వేసిన ఇండ్లలో కూర్చొని దేవుని సంకల్ప సిద్ధి సమయాన్ని వాయిదా వేస్తున్నారు. లౌకిక తత్వం, లౌక్యం, లోకంతో రాజీ, ఇలాంటి వైఖరుల వల్ల ఆధ్యాత్మిక అలసత్వం సంఘ బిడ్డలను ఆవరిస్తున్న సూచనలు కానవస్తున్నాయి. దేవా, ఈ రోజున మరో హగ్గయిని పంపు అని ప్రార్థన చేతాము. దేవుని వాక్యానుసారమైన కార్యశూరులు నడుం కట్టి ముందుకు రావాలి. దేవుని రాజ్య నిర్మాణం నేటి తరం త్యాగాన్ని కోరుతోంది. అపొస్తలుల కార్యములు 2:41 పేతురు ప్రసంగించినప్పుడు సంఘం ఎదిగింది. అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందారు. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. దేవుని సంఘమంటే ఎలాంటిది? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. పరిశుద్ధతే దేవుని కుటుంబీకుల జీవిత శైలి. కొలసీ పత్రిక 1:18 సంఘము అనే శరీరానికి యేసే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి
మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు. సంఘమును గురించిన సంక్షిప్త వివరణ ఇక్కడ ఉన్నది. సంఘముగా కూడడం మానరాదు. ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపిస్తున్న కొలది మరీ ఎక్కువగా అలాగు చేస్తూ ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేయడానికి ఒకరినొకరు పురికొల్పాలి. అది సంఘమంటే. ప్రియ శ్రోతలు, హగ్గయి దేవుని ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించాడు. వారిని ఆలయ నిర్మాణానికి ప్రోత్సహించాడు. అందరూ ఏకీభవించి ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారు. జెరుబ్బాబెలు, యెహోషువ ఇద్దరూ కలిసి ప్రజలను నడిపించారు. జెరుబ్బాబెలు నాయకుడు, యెహోషువ యాజకుడు. ఈ రోజున మనకు అలాంటి నాయకులు, యాజకులు కావాలి. దేవుడే అలాంటి వారిని లేపాలి. 19వ వచనం మరొకసారి పరిశీలించండి. దేవుడన్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదిస్తాను. ప్రజలలో గొప్ప పరివర్తన కలిగింది. దేవుని అధికారాన్ని వారు గుర్తించారు. తమ పనులను అవతల పెట్టేశారు. దేవుని మహిమార్థమై ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ప్రకారం వారు కట్టిస్తూ కోరెషు, దర్యావేషు, అర్తహషస్త అనే పారసీక రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేశారు. దేవునికి స్తోత్రం. దేవుడన్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆ నెల 24వ దినాన యెహోవా వాక్కు హగ్గయికి మరల ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యూదా దేశపు అధికారి అయిన జెరుబ్బాబెలుతో అను, ఆకాశమును భూమిని నేను కంపింపచేస్తాను. రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడేస్తాను. అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనం చేస్తాను. రథములను, వాటిని ఎక్కిన వారిని క్రింద పడేస్తాను. గుర్రములు, రౌతులు ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుతారు. నా సేవకుడవు, షయల్తీయేలు కుమారుడవు అయిన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేస్తాను. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. 24వ తేదీ అంటే డిసెంబరు 24. అదే రోజు హగ్గయి గత సందేశం ప్రకటించాడు. 2 సందేశాలు ఒకే రోజు ప్రకటించాడేమిటి అంటారా? కాలము సంకుచితమై ఉంది, వేరే చోటికి వెడుతున్నాడేమో, అందుకని 2 సందేశాలు ఒకే రోజు ప్రకటించాడు. దేవుడంటున్నాడు, ఇదిగో హగ్గయి, నీవు వెళ్లి యూదా అధిపతి అయిన జెరుబ్బాబెలుతో చెప్పు. జెరుబ్బాబెలు ప్రభుత్వ ఉద్యోగి. అతడు దావీదు రాజవంశానికి చెందినవాడు. దేవుడు ప్రవక్త ద్వారా జెరుబ్బాబెలుతో మాట్లాడుతున్నాడు. భూమి ఆకాశములను నేను కదిలించబోతున్నాను. అన్య రాజుల రాజ్య బలాన్ని నాశనం చేస్తాను. ఇది రాబోయే మహాశ్రమల కాలం. 6-7 వచనాలలో కూడా ఆయన ఇంతకు ముందే అన్నాడు, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కదిలిస్తాను. అన్యజనులందరినీ కదిలిస్తాను. అన్యజనులందరి ఇష్ట వస్తువులైన బంగారము, వెండి తేబడతాయి. అన్యజనులు రథాలను చూచుకొని అతిశయిస్తారు. వాటిని నేను తొలగిస్తాను. అంతేకాదు, నేను రాజ్యములను, సింహాసనాలను పడద్రోస్తాను. రథాలను కూలదోస్తాను. రథాలెక్కిన రాజులను పడదోస్తాను. ఇది మహాశ్రమల కాలాన్ని గురించిన ప్రవచనం. వారు రథాలను నమ్ముకున్నారు. ఆ రథాలను నేను తుత్తునియలు చేస్తాను. ఈ రోజుల్లో యుద్ధాయుధాలు ఎన్నో కనిపెట్టారు. అవన్నీ దేవుడు తలుచుకుంటే ఒక్క త్రుటిలో నాశనమైపోగలవు. విల్లు విరిచేవాడు, బల్లెమును తెగ నరికేవాడు ఆయనే. దేవుడు అన్ని రకాల ఆయుధాలను నిరుపయోగం చేస్తాడు. మానవులు నమ్ముకున్న యుద్ధాయుధాలన్నీ చెత్తవలే దహించబడతాయి. దేవుడు వాటిని తొలగిస్తాడు.
హగ్గయి సుదూర భవిష్యత్తులోకి సునిశితంగా చూచి ప్రవచిస్తున్నాడు. దేవుడంటున్నాడు, షయల్తీయేలు కుమారుడా జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఆ రోజున నీవే నా ముద్ర ఉంగరం. ఆ దినమున అంటే ప్రభువు రాకడ దినం 1000 ఏండ్ల పరిపాలనా కాలం. ముద్ర ఉంగరం రాచరికానికి సంకేతం. ముద్ర ఉంగరాన్ని రాజు ఎల్లప్పుడూ ధరిస్తాడు. దాన్ని చాలా భద్రంగా ఉంచుకుంటాడు. ఇది రాజుకు ఎంతో విలువైనది, అమూల్యమైనది. అదే శిఖా ఉంగరం అంటారు. జెరుబ్బాబెలు ఎవరు? అతడు దావీదు వంశీకుడు. మెస్సియా దావీదు వంశంలో నుండే వస్తాడు. జెరుబ్బాబెలు వంశరేఖలో వస్తాడు. మత్తయి, లూకా సువార్తలలోని వంశవృక్షాలలో రెండిటిలో జెరుబ్బాబెలు పేరుంది. అయితే మత్తయి సువార్తలోని జెరుబ్బాబెలు మరో వ్యక్తి. జెరుబ్బాబెలుకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరింది. ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు కుమారుడు. అలాగే జెరుబ్బాబెలు కుమారుడు కూడా. మహాశ్రమల కాలం ముగింపులో యేసుక్రీస్తు వస్తాడు. జెరుబ్బాబెలు వంశరేఖ మెస్సియా సింహాసనం వరకు పొడిగించబడింది. ఈ విశ్వ సామ్రాజ్య సింహాసనమెక్కేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన ఈ భూమి మీదికి పరిపాలించటానికి వస్తాడు. హగ్గయి యేసు ప్రభువును నైతిక సామ్రాట్టుగా చూపుతున్నాడు. ఆయన మెస్సియా. ఆ రోజున ఆయనే సమస్త విశ్వానికి ఏకైక పరిపాలకుడు, రారాజు. అందుకే హగ్గయి గ్రంథం చాలా గొప్పది అని చెప్పక తప్పదు. హగ్గయి కాలంలో నిర్మించబడిన దేవాలయం పేరు జెరుబ్బాబెలు ఆలయం. భౌతికంగా చూడటానికి అంత వైభవంగా కనిపించదు గాని మెస్సియా అందులోకి స్వయంగా వచ్చే ఆలయం అది. గనుక ఈ ఆలయానికి అదే ప్రత్యేకాకర్షణ. ఆ మందిరాన్ని నా మహిమతో నింపుతాను అంటున్నాడు దేవుడు. హగ్గయి చిన్న గ్రంథం, కాని ఇందలి సందేశం ఎంతో గొప్పది. ఈ గ్రంథంలో ప్రజాజీవితంలో ఉజ్జీవం, ప్రజల సామూహిక ఆరాధనోత్సాహం మనోజ్ఞంగా చిత్రించబడ్డాయి. మనము విశ్వసనీయులమై నిర్మలమైన మనస్సాక్షితో పనిచేస్తాము. ఎవరి పని ఎలాంటిదో నిర్ణయించేవాడు మన ప్రభువు. ఆయన న్యాయపీఠమెదుట మనమందరము నిలువబడాలి. ఆయన బహుమానం మనం పొందాలి. ఆయన ఆనందంలో మనం ప్రవేశించాలి. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో ఉపమానం మనమెన్నటికీ మరువలేము. దేవుడు చెప్పిన ప్రకారం హగ్గయి యాజకుల వద్దకు వెళ్లి 2 ప్రశ్నలు అడిగాడు. 1, పవిత్రత ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుందా? 2, ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రత ఎలా ప్రసరిస్తుంది? ఈ 2 ప్రశ్నలు ఎంతో అవసరమైనవి, అర్థవంతమైనవి. ఒకడు అర్పించబడిన బలిద్రవ్యాన్ని చెంగున మూట కట్టుకొని వెళుతున్నాడు. అతడు అపవిత్రమైనది ఏదైనా ముట్టితే ముట్టబడినది పవిత్రమవుతుందా? కాదు, మొత్తం అపవిత్రమే అవుతుంది. శవాన్ని ముట్టి ఎవడైనా అపవిత్రుడై తాను పవిత్రమైన దాన్ని ముట్టితే ఏమి జరుగుతుంది? అది అపవిత్రమే అవుతుంది అన్నారు యాజకులు. అలాగే ఇశ్రాయేలు జాతిలో ఏ లోపము ఉన్నా అదంతా జాతి అంతటికీ వ్యాపిస్తుంది. దేవుని మాట వినటం బలులర్పించటం కంటే దేవుని దృష్టిలో శ్రేష్టం. ఈ జాతిలో పొడసూపిన ఈ అపవిత్రత జాతి మొత్తాన్ని అపవిత్రం చేస్తుంది అని దేవుడు ఈ ఉపమానం ద్వారా బోధించాడు. మంచి చెడు మిశ్రమం అంతా చెడే అవుతుంది. మంచి చెడ్డల తెలివి పాపుల పట్ల చెడుగు వైపునకే మొగ్గుతుంది. 23వ వచనంలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు పేర్కొనబడ్డాడు. దేవుని పిలుపు ఒక విశ్వాసి జీవితంలో ఎంతో ముఖ్యం. జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు యెహోవా. దేవుని పిలుపు, ఏర్పాటు లేనిదే ఎవరూ సేవ చెయ్యలేరు, నిలకడగా దేవుని సేవలో ఉండలేరు. బబులోనులో జెరుబ్బాబెలు పుట్టాడు, పెరిగాడు.
తన ప్రజల మధ్య మంచి పేరు ప్రఖ్యాతులు గడించాడు. కోరెషు అతణ్ణి ఎంతో అభిమానించాడు. వీటన్నిటికీ తోడు అతనికి మంచి తలాంతులెన్నో ఉన్నాయి. ఇదంతా దేవుని పిలుపులో భాగమే అని గుర్తించాలి. బంగారము నాది, వెండి నాది అంటున్నాడు దేవుడు. 9వ వచనంలో దేవుని సమాధానం పేర్కొనబడింది. ఈ స్థలమందు నేను సమాధానమనుగ్రహిస్తాను. చిట్టచివరికి 20 నుండి 23వ వచనం వరకు హగ్గయి తన సందేశమిస్తూ రాబోయే గొప్ప విప్లవాలను పేర్కొన్నాడు. భూకంపం వస్తుంది, భూమిని కంపింపచేసిన వాడు యెహోవాయే. ఆకాశం కంపిస్తుంది, సింహాసనాలు కూలిపోతాయి, రాజ్యాలు సమూల ధ్వంసమైపోతాయి, యుద్ధ రథాలు ధ్వంసమవుతాయి, గుర్రాలపై రౌతులే పరస్పరం ఒకరినొకరు చంపుకుంటారు. మానవ చరిత్రలో ఇట్టి సంఘటనలు మామూలే. రాజ్యాలు లేస్తాయి, పడిపోతాయి. రాజకీయంగా పలు దేశాలలో విప్లవాలు చెలరేగాయి. మంచి చెడుగు ఈ రెండిటి మధ్య నిరంతర పోరాటం ప్రవర్తిల్లుతూనే ఉంది. సత్యానికి అసత్యానికి మధ్య నిరంతర పోరాటం జరుగుతూనే ఉంది. దేవుడు ఎల్లప్పుడూ సత్యం పక్షాన ఉన్నాడు. సత్యమే జయిస్తుంది. ఈ పోరాటంలో దేవుడు తన బిడ్డలతోనే ఉంటాడు. జెరుబ్బాబెలు లాంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు, వాడుకుంటాడు. దేవాలయ పునర్నిర్మాణంలో దేవుడు తన సేవకుడైన జెరుబ్బాబెలును ఘనంగా వాడుకున్నాడు. జెరుబ్బాబెలు దేవుని ముద్ర ఉంగరం. రాజముద్ర ఆ ఉంగరం మీద ఉంటుంది. దేవుని ఆభరణాలే ఈ దైవ సేవకులు. ముద్ర ఉంగరం అధికారాన్ని సూచిస్తుంది. అసత్యాన్ని ఎదిరించడానికి, సత్యం పక్షాన నిలవడానికి అధికారం దేవుడిచ్చిందే. ఇట్టి సేవకులకు దేవుడు ఆశ్రయము, దుర్గము. ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడాయన. ఈ రెండో దేవాలయం ఎంత ప్రాముఖ్యమైనదో హగ్గయి వివరించాడు. రాబోయే దినాలలో మహోజ్వలమైన అనుభవం వారికి కలుగుతుంది. పర్ణశాలల పండగ వచ్చింది. అది పంటను సమకూర్చుకునే పండగ. ఆ సమయంలో వారికి చాలినంత ఫలసాయం రాలేదు. నిరుత్సాహపడ్డారు. వెనకటి కట్టడం సొలొమోను మందిరం, దాని వైభవాన్ని వృద్ధులు తలపోసుకొని ఈ దేవాలయం దానికంటే తీసికట్టు అన్నప్పుడు దేవుని నిర్మాతలలో నిరుత్సాహం కలిగింది. హగ్గయి వారి నిరుత్సాహాన్ని పోగొట్టాడు. సువర్ణయుగం రాబోతుందని సూచించాడు. విశ్వసనీయులకు, సత్యప్రియులకు గొప్ప భవిష్యత్తు ఉంది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సన్నిధి వారికుంటుంది అనే హామీ ఇచ్చాడు దేవుడు. 5వ వచనంలో దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేశాడు. మీరు ఈజిప్టు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించుతుంది అన్నాడు. ఈ స్థలమందు సమాధానము నిలుస్తుంది. మంచి రోజులు ముందున్నాయి. ప్రజల సౌశీల్యం రాణిస్తుంది. ప్రతి ఒక్కరి నాలుక కొనపై సత్యం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితానికి పరిశుద్ధమైన సుగుణం, అలంకారం, ఆభరణమై ఆకర్షణీయమై వెలుగొందుతుంది. పరలోక ఫలములైన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం సమృద్ధిగా కానవస్తాయి. ప్రతి ఒక్కరి హృదయంలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా నివాసముంటాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? మెస్సియా రాకడ నిరీక్షణ హగ్గయి ప్రవచనాలలో ద్యోతకమవుతుందని వేరే చెప్పనక్కర్లేదు. ఆదాము హవ్వల పతనం నుండి మోషే మరణం వరకు, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుండి ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం వరకు ఒక సరళ రేఖ గీయండి. ధర్మశాస్త్ర ప్రదాత, అధిపతి, విమోచకుడైన మెస్సియాను మోషే ప్రవచించాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనం.
యెహోవా మీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మాట మీరు వినాలి. దావీదు, సొలొమోను రాజుల కాలంలో మెస్సియా రాజ్య భావన పరిణతి చెందింది. దావీదు మెస్సియా కీర్తనలెన్నో రచించాడు. యెషయా నుండి మలాకీ వరకు మెస్సియా అవతారం, శిలువ శ్రమలు తేటగా ప్రవచించబడ్డాయి. హగ్గయి 2వ అధ్యాయం 6 నుండి 9వ వచనం వరకు మెస్సియా రాకడ వాగ్దానాలున్నాయి. నేటి క్రైస్తవ యుగపు వెలుగులో హగ్గయి ప్రవచనాలలో మెస్సియా రెండో రాకడ భావన మరీ తేటగా కనపడుతుంది. అన్య ప్రజలందరూ తమ ఇష్ట వస్తువులు అనగా వెండి, బంగారం తెస్తారు. దేవుడు జాతులను కదిలిస్తాడు. వారు తమ వెండి బంగారాలను తెస్తారు. అదంతా ఆయనకు వారు తెచ్చే నజరానాలు. అప్పటి యూద యుగంలో ఈ ప్రవచనాలు ఎలా నెరవేరాయో చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. పారసీకాన్ని గ్రీసు జయించింది. అలెగ్జాండరు మరణంతో గ్రీసు ముక్కలుగా చీలిపోయింది. ఆ తరువాత తూర్పు ప్రపంచమంతా రోముకు వశమైపోయింది. ఇదంతా జరుగుతూ ఉండగా యూదులు అభివృద్ధి చెందారు. అన్యులు కూడా వచ్చి వారి అభిష్ట వస్తువులు, కానుకలు తెచ్చారు. రాను రాను సమాజ మందిరాలలో వాక్య పఠన క్రమంగా జరుగుతూ వచ్చింది. మెస్సియా ప్రవచనాలలో చాలా భాగం ఇందులో నెరవేరింది. తూర్పు దేశపు రాజులు ఆయనకు నజరానాలు తెచ్చారు గదా. హగ్గయి యేసుక్రీస్తు రెండో రాకడను చూచి ప్రవచించాడు. దేవునికి స్తోత్రం. శ్రోతలు, ముగింపులో ఈ అధ్యాయంలో 20 నుండి 22 వచనం వరకు మరోసారి పరిశీలించండి. హగ్గయి చేసిన మరో ప్రసంగమిది. ఇందలి ప్రవచనం ఇంకా నెరవేరవలసి ఉంది. దేవుడు ఆకాశాన్ని, భూమిని కదిలించడం, లోకంలోని జాతులన్నిటికీ తీర్పు, రాబోయే మహాశ్రమల కాలమే. సింహాసనాలన్నీ అంతరించగా ఆ స్థానంలో మెస్సియా సింహాసనం స్థిరపరచబడుతుంది. దానియేలు గ్రంథంలోని రాయి చెక్కబడని రాయి. అది పైనుండి వచ్చి రాజ్యాలన్నిటిపై పడుతుంది. నెబుకద్నెజరు స్వాప్నిక విగ్రహం దుమ్ము ధూళి అయిపోయింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44, 45 వచనాలు. ఇక ఈ అధ్యాయం 23వ వచనంలో దావీదు వంశీకుడైన జెరుబ్బాబెలు దేవుని ముద్ర ఉంగరమై కనిపిస్తున్నాడు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు మెస్సియాకు, జెరుబ్బాబెలుకు ముందు గుర్తుగా పేర్కొనబడ్డాడు. యేసుక్రీస్తు వచ్చి దావీదు సింహాసనాన్ని తాను స్థిరపరుస్తాడు. ఆ సింహాసనానికి సమస్త హక్కులు యేసుక్రీస్తుకే ఉన్నాయి. యేసుక్రీస్తే దేవుని యొక్క శాశ్వతమైన ముద్ర ఉంగరం, శాశ్వతమైన శిఖా ఉంగరం. యేసు రాజ్యం వచ్చినప్పుడు జెరుబ్బాబెలు మెస్సియా యొక్క ప్రధానమంత్రులలో ఒకడై ఉంటాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఆ రోజున ఈ విశ్వాసవీరులు ఆకాశమండలమందు జ్యోతులై ప్రకాశిస్తారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ప్రపంచ పునఃస్థితి స్థాపనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. దేవుడు ప్రజలకు ప్రవక్త ద్వారా సాధారణ సందేశం ప్రకటించాక జెరుబ్బాబెలుకు పంపిన ప్రత్యేక సందేశమే ఈ చివరి పాఠం. దీనితో హగ్గయి గ్రంథం ముగుస్తుంది. జెరుబ్బాబెలు గొప్ప ప్రజానాయకుడు, యెహోషువ గొప్ప యాజకుడు. ఈ ఇద్దరిని ప్రవక్త వ్యక్తిగతంగా హెచ్చరించాడు. శత్రువులు ఎంత దూరాన ఉన్నా, ఎంత దగ్గరగా ఉన్నా జెరుబ్బాబెలు భయపడనక్కర్లేదు. పరలోక సేనల అధిపతి ప్రపంచ సైన్యాలన్నిటినీ తన అదుపులో, ఆధీనంలో ఉంచుకునేవాడు జెరుబ్బాబెలుకు హామీ ఇస్తున్నాడు. జెరుబ్బాబెలు దేవుని ముద్ర ఉంగరం లాంటివాడని యెహోవాయే ప్రకటించాడు.
ఈ గ్రంథం మొత్తంలో 2 ప్రాముఖ్యమైన వచనాలను మనం గుర్తించాలి. హగ్గై 2వ అధ్యాయం 12వ వచనం, ఆ తరువాత 2వ అధ్యాయం 23వ వచనం. లోకంలో మంచి చెడు రెండూ పెరుగుతున్నాయి. ప్రతిష్ఠితం అప్రతిష్ఠితం, పరిశుద్ధం అపరిశుద్ధం, ఆమోదయోగ్యం నిషిద్ధం, ఈ విధంగా 2 వాస్తవాలు సమానాంతరంగా లోకంలో విజృంభించడం చేదు నిజం. పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది. అందుకని పాపమందు నిలిచి ఉంటామా? అట్లనరాదు. మంచి చెడు ఈ రెండిటిలో దేనికి అంటుగుణం ఉంది? పాత నిబంధన వ్యవస్థలో దేవునికి అర్పించబడిన బలిమాంసం పరిశుద్ధం, కాని అది ప్రత్యేకమే అయినా దాని పరిశుద్ధత స్పర్శ ద్వారా వేరే వస్తువులకు ప్రసరించదు, అంటదు. అయితే అపవిత్రుడు తన అశుచిని ప్రసారం చేస్తాడు. స్పర్శ ద్వారా అంటు వ్యాపిస్తుంది. ఆరోగ్యం ప్రసరించదుగాని రోగం బలంగా ప్రసరిస్తుంది. అది పాత నిబంధన. అనగా పాత నిబంధనలో చెడుగు వ్యాపించింది గాని మంచి అలా వ్యాపించలేదు. వారు అవిధేయులై దేవాలయాన్ని నిర్మించకుండా అలానే ఉండిపోయారు. ఈ బలహీనత జాతి అంతటా ప్రసరించింది. అదొక అంటువ్యాధిలాగా వేగవంతంగా వ్యాప్తి అయి జాతి మొత్తాన్ని దుష్ప్రభావానికి గురిచేసింది. వారిలో మిగిలి ఉన్న కొంచెం మంది కూడా పాడైపోయారు. మరో విశేషం, 78 సంవత్సరాలకు ముందు బబులోను రాజు యెహోయాకీనును చెరగొనిపోయాడు. అప్పుడు యెహోయాకీనును దేవుడు విసర్జించాడు అన్నాడు. యిర్మీయా 22వ అధ్యాయం 24వ వచనం. కొన్యా అనగా యెహోయాకీను నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉన్నా దాని మీది నుండి నిన్ను ఊడదీసివేస్తాను. ఆ ఉంగరం ముద్ర ప్రభుత్వ దస్తావేజులన్నిటి మీద ఉంటుంది. అది లేనిదే ఏ పత్రము చెల్లదు. అది అధికారపూర్వకమైనది. యెహోయాకీను మనుమడే జెరుబ్బాబెలు. అతడు బబులోను నుండి యెరూషలేముకు వచ్చాడు. దేవుడిప్పుడు ఈ జెరుబ్బాబెలును తన ముద్ర ఉంగరంగా నియమించాడు. ఈ జెరుబ్బాబెలు వంశమే పొడిగించబడి మెస్సియా వరకు వచ్చింది. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి రాజ్యం స్థాపించినప్పుడు ఈ ప్రవచనం యొక్క పూర్తి నెరవేర్పు అందరూ చూస్తారు. యేసే దేవుని ముద్ర ఉంగరం. ఈ ముద్ర మరెన్నటికీ చెరిగిపోని రీతిగా మానవతపై ముద్రించబడుతుంది. దేవునికి స్తోత్రం.